భగవద్గీత 2వ అధ్యాయము 15వ శ్లోకం. యం హిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖసుఖం ధీరం సో మృతత్వాయ కల్పతే. యం ఎవనిని, హి నిశ్చయముగా, న వ్యథయంతి బోధింపవో, ఏతే ఇవన్నీయు, పురుషం మానవుని, పురుష రుర్షభ పురుషులలో శ్రేష్ఠుడా, సమ కలతలుందని, దుఃఖమునందు, సుఖమునందు, ధీరం ధైర్యవంతుని, సహ అతడు, అమృతత్వాయ మోక్షమునకు, కల్పతే అర్హునిగా భావింపబడును. పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జున, సుఖ దుఃఖములచే కలతనుందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిశ్చయముగా మోక్షమునకు అర్హుడగును. భాష్యం. ఉన్నతమైన ఆధ్యాత్మికానుభూతిని పొందుటకు స్థిర నిశ్చయమును కలిగి సుఖ దుఃఖముల రాకపోకలను సమానముగా సహింపగలిగిన మానవుడే మోక్షమునకు వాస్తవముగా అర్హుడు. వర్ణాశ్రమ విధానమునందు 4వ ఆశ్రమమైన సన్యాసము వాస్తవమునకు మిక్కిలి కష్టదాయకమైనది. అయినను జీవితమును పరిపూర్ణము చేసుకొనుటయందు నిశ్చయము కలిగిన వాడు కష్టములు ఎన్ని ఎదురైనను తప్పక సన్యాసాస్త్రమును స్వీకరించును. అట్టి కష్టములు సాధారణముగా గృహబంధములు త్రెంపుకొనవలసి వచ్చి ఉన్నందున, మరియు భార్య పిల్లల సంబంధమును త్యజించవలసి ఉన్నందున కలుగుచుండును. కానీ ఎవరైనను అట్టి కష్టములను సహింపగలిగినచో మానవుని ఆధ్యాత్మికానుభూతి పరిపూర్ణము కాగలదు. అట్లే స్వీయ వంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధము చేయుట కష్టమైనను క్షత్రియునిగా అర్జునుడు ధర్మపాలన విషయమున దృఢ నిశ్చయము కలిగి ఉండనని ఆదేశింపబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు 24 ఏండ్ల వయస్సునందు సన్యాసము స్వీకరించెను. అతనిపై ఆధారపడి ఉన్నట్టి యువతి అయిన భార్యను గాని వృద్ధురాలైన తల్లిని గాని చూచుటకు ఇతరులెవ్వరునూ లేరు. అయినను ఉన్నత ప్రయోజనము కొరకై సన్యాసమును స్వీకరించి ఉన్నత ధర్మకార్యములను నిర్వహించుటయందు ధీరుడై నిలిచెను. భౌతిక బంధముల నుండి విముక్తిని సాధించుటకు అది ఏ మార్గము. జై శ్రీకృష్ణ.